ఈ సిచ్యుయేషన్ మీరు కూడా ఇప్పటివరకు ఫేస్ చేసుంటే కామెంట్లో చెప్పండి. సో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, అంత సూపర్గా వర్క్ అవుతుంది నా ల్యాప్టాప్లో. ఇదే ప్రాజెక్టు నా ఫ్రెండ్ నేర్చుకుంటాడు, ట్రై చేస్తాడు అంటే వాడికి పంపించాను. ఓకే, సో పంపిస్తే సేమ్ కోడ్ని తన ల్యాప్టాప్లో తను రన్ చేస్తుంటే ఇంకా చాలా ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. అదే కోడ్ నా ల్యాప్టాప్లో వర్క్ అవుతుంది, అతని ల్యాప్టాప్లో వర్క్ అవడం లేదు. ఎందుకు? ఇది కామన్ ఇష్యూయేనా? అసలు ఎందుకు ఇలాంటిది వస్తుంది? దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా క్లియర్గా మాట్లాడదాం రండి. సో ఏదైతే నేను ప్రాజెక్ట్ చేశాను, అంతా కూడా పర్ఫెక్ట్గా కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను, అంత పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ అనేది చేశాను, నాకు వర్క్ అవుతుంది. సో ఏ సాఫ్ట్వేర్స్ కావాలో నువ్వు కూడా ఇన్స్టాల్ చేసుకో అన్న సాఫ్ట్వేర్ లిస్ట్ కూడా మా ఫ్రెండ్కి చెప్పాను. ఓకే, అలాగే ఈ కోడ్ రన్ చేయమని చెప్పాను, కోడ్ కూడా యాజ్ ఇట్ ఈస్ కూడా పంపించాను. అసలు నేనేం మాడిఫై కూడా చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ కోడ్ పంపించినా కూడా తన సిస్టంలో రన్ అవ్వడం లేదు. సో దీనికి కారణాలు ఏమై ఉంటాయి అంటే, సో నేను ఎటువంటి ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తున్నాను, అలాగే అతను ఎటువంటి ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తున్నాడు, ఈ రెండు డిఫర్ అయి ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జావా బేస్డ్ పైథాన్ బేస్డ్ ప్రాజెక్ట్ చేశాను అనుకోండి, వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జావా 21 లేకపోతే జావా 26 ఏదో ఒకటి నేను ఒక వెర్షన్ ఇన్స్టాల్ చేశాను అనుకుందాం. ఓకే, సో ఫ్రెండ్కి ఏం చెప్పానంటే నువ్వు జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి సరిపోద్ది అని చెప్పాను. అతను సేమ్ వెర్షన్ ఇన్స్టాల్ చేయకపోతే, ఓకే అర్థమైందా? అలాగే నా ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి అయి ఉండొచ్చు, అతని ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి అయి ఉండొచ్చు. సో అతని ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టుగా ఆ సాఫ్ట్వేర్స్ అనేవి అడ్వాన్స్డ్ వెర్షన్స్ దొరక్కపోవచ్చు. ఓకే, సో ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నవి మనకి ఈ వెర్షన్ మిస్ మ్యాచెస్ ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే సేమ్ కోడ్ అయినా సరే వేరొకరి ల్యాప్టాప్లో అది వర్క్ అవ్వదు. సో సిస్టమ్ మారింది, ఎన్విరాన్మెంట్ మారింది అంటే అది వర్క్ అవ్వదు. సో ఈ ప్రాబ్లమ్నే ఏమంటాం తెలుసా? వర్క్స్ ఆన్ మై మెషిన్ ప్రాబ్లం అంటాం. అంటే ఇది నా మెషిన్లోనే పనిచేస్తోంది, మిగతా మెషిన్స్లో పనిచేయటం లేదు అనేది చెప్పడం అనమాట. ఓకే, సో దీన్ని ఒక రియల్ టైం సిచ్యుయేషన్ మనం తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిర్యానీ చేశాను. ఓకే, సో బిర్యానీ ప్రిపేర్ చేశాను, అంతా కూడా నీట్గా స్పైసెస్ ఏం వాడాను, అలాగే సో ఎలా ప్రాసెస్ ఏం ఫాలో అయ్యాను, ఫస్ట్ ఏం చేశాను, నెక్స్ట్ ఏం చేశాను క్లియర్గా ఒక పేపర్ మీద రాసి అది నా ఫ్రెండ్కి పంపించాను. సో తను కూడా సేమ్ స్టైల్ ఫాలో అయ్యాడు, కానీ సేమ్ టేస్ట్ రాలేదు, అది ఫెయిల్ అయిపోయింది. సో ఎందుకు ఫెయిల్ అయిపోయింది అంటే ఓన్లీ ఈ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుందా? ఓన్లీ ఆ కోడ్ రన్ చేస్తే సరిపోతుందా? కాదు, ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నేను ఏ టైప్ ఆఫ్ కడాయి వాడాను, ఓకే సో మేబీ నేను స్టీల్ కడాయి వాడచ్చు, తనేమో ఐరన్ కడాయి వాడచ్చు. అలాగే నేను స్పైసెస్ ఒక బ్రాండ్ తాలూకా స్పైసెస్ నేను వాడచ్చు, అతను వేరే బ్రాండ్ తాలూకా స్పైసెస్ వాడచ్చు. అలాగే నేను గ్యాస్ స్టవ్ వాడి ఉండొచ్చు, అతనేమో ఇండక్షన్ స్టవ్ వాడి ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నేను సిమ్ చేయు అంటే అతనికి ఇండక్షన్ స్టవ్లో సిమ్ అంటే ఎంత వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ మిస్ మ్యాచ్ అయినా కూడా టేస్ట్ మారిపోతుంది. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ కేవలం కోడ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, కోడ్తో పాటు ఆ చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఇక్కడ సోర్స్లో యూజ్ చేసామో డెస్టినేషన్లో కూడా అదే యూజ్ చేసి ఉంటే అది సేమ్ వర్క్ అయ్యేది. ఎక్కడ చిన్న డిఫరెన్స్ వచ్చినా కూడా మనకి ఇంకా ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. దాన్ని ఏమంటాము? వర్క్స్ ఆన్ మై మెషిన్ ప్రాబ్లం అంటాం. ఓకే, సో మరి ఇటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో తెలుసా? సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటానికే మనకి డాకర్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. సో డాకర్ అనే కాన్సెప్ట్ ద్వారా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. అసలు ఏంటి డాకర్, ఇది ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అంటే, సో ఒకసారి మన రియల్ టైం ప్రాబ్లం ఏదైతే అనుకున్నామో అదే ఊహించండి. ఓకే, సో ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి ఓన్లీ ఏదైతే ప్రాసెస్ చెప్పానో అలా ప్రాసెస్ చెప్పకుండా, ఓకే సో ఈ ప్రాసెస్తో పాటు నేను ఏవేవైతే యూజ్ చేశానో నా యొక్క స్టవ్ కావచ్చు, సేమ్ కడాయి కావచ్చు, స్పైసెస్ కావచ్చు, ఓకే సో ఇవన్నీ కలిపి దానితో పాటు అది ఎలా ప్రిపేర్ చేశానో ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కలిపి
ప్యాక్ చేసి ఓకే నేను ఏ ఎన్విరాన్మెంట్ అయితే వాడానో అదే స్టవ్, అదే కడాయి, అదే స్పైసెస్ ఇవన్నీ కూడా వీటితో పాటు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ ఇదంతా కలిపి నేను ఒక ప్యాక్ చేసి యాజ్ ఇట్ ఈస్గా నా ఫ్రెండ్కి పంపించాను అనుకోండి. అప్పుడు తను సేమ్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తాడు కదా, సేమ్ కడాయి, సేమ్ స్టవ్, ఓకే ఎవ్రీథింగ్ సేమ్ యూజ్ చేస్తాడు. కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్గా నా దగ్గర ఎలాగైతే వర్క్ అయ్యిందో సేమ్ అతని దగ్గర కూడా అలాగే వర్క్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ని మనకి డాకర్ అనేది తీసుకొని వచ్చిందనమాట. ఓకే సో అంటే ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ ఒక్కటే మన ఫ్రెండ్తో షేర్ చేస్తున్నామో మన దగ్గర ఉండే హార్డ్వేర్ ఏంటి, తన దగ్గర ఉండే హార్డ్వేర్ ఏంటి, మనం వాడేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, తను వాడేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటి, వాటి వెర్షన్స్ ఏంటి, తను యూజ్ చేసేటటువంటి వెర్షన్స్ ఏంటి, ఈ వెర్షన్ మిస్ మ్యాచెస్ ఎక్కడైనా జరుగుంటే పరిస్థితి ఏంటి, ఇలాంటివన్నీ కూడా కలిసి ఏమవుతున్నాయంటే అతనికి ఎర్రర్ తీసుకొచ్చేటటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చాయి. ఇప్పుడు డాకర్ అనేది ఏం చెప్తుందంటే సో ఓన్లీ కోడ్ అనేది పంపించడం కాదు, కోడ్ అలాగే ఇది రన్ అవ్వాలంటే ఎగ్జాక్ట్గా ఏ ఎన్విరాన్మెంట్ అయితే అవసరమో ఆ ప్యాకేజెస్, ఆ లైబ్రరీస్, ఆ డిపెండెన్సీస్ అవన్నీ కూడా కోడ్తో పాటు కలిపి ఒక ప్యాక్ చేసి ఓకే సో దాన్నే మనం ఏమంటామంటే డాకర్ అంటాము. దాన్ని గనక మనం మన ఫ్రెండ్కి పంపించగలిగితే ఇంకా ఎగ్జాక్ట్గా మనం ఏ ఎన్విరాన్మెంట్ వాడుతున్నామో మన అప్లికేషన్ రన్ అవ్వటానికి ఎటువంటి ఎన్విరాన్మెంట్ అవసరమో అదంతా కూడా ఒక ప్యాక్ లాగా అతనికి వెళ్తుంది, ప్యాకేజ్ లాగా అతనికి వెళ్తుంది. కాబట్టి సేమ్ ఎన్విరాన్మెంట్ ఇంకా అతను కూడా యూజ్ చేస్తాడు. ఓకే సో ఒక బాక్స్ టైప్ మనం ప్యాక్ చేసేసి మొత్తం కూడా పంపిస్తున్నాం, కేవలం కోడ్ మాత్రమే పంపించట్లేదు. కాబట్టి అదేమవుతుందంటే ఎగ్జాక్ట్గా మన దగ్గర ఎలా వర్క్ అవుతుందో అతని దగ్గర కూడా అలాగే వర్క్ అవుతుంది. సో ఇలా ఏదైతే మనకి కావలసినటువంటి అంతటినీ కూడా మనం ప్యాక్ చేస్తామో దాన్నే ఓకే సో మనకు కావలసిన కోడ్ కావచ్చు, దానికి కావలసినటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, అంతటినీ కలిపి ఏదైతే ప్యాక్ చేస్తామో దాన్నే మనం డాకర్ అంటాం. కాబట్టి నా దగ్గర ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉందో సేమ్ అతని దగ్గర కూడా అదే ఎన్విరాన్మెంట్ వెళ్తుంది. కాబట్టి ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎర్రర్ వచ్చేటటువంటి అవకాశమే ఉండదన్నమాట. నా దగ్గర ఎలాగైతే వర్క్ అవుతుందో అతని దగ్గర కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే సో ఇందులో ముఖ్యంగా మనకి డాకర్ కాన్సెప్ట్లో 3 టర్మ్స్ అనేవి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకటి వచ్చి ఇమేజ్, రెండోది వచ్చి కంటైనర్ అండ్ మూడోది వచ్చి డాకర్ ఇంజిన్ అనమాట. సో ఏంటి ఇమేజ్ ఏంటి, కంటైనర్ ఏంటి, డాకర్ ఇంజిన్ ఏంటి అని అంటే సో ఏదైతే మనము ఈ డాకర్ యూజ్ చేసి మొత్తం ఎన్విరాన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్యాక్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నామో ఆ ప్రాసెస్ని మనం డాకర్ ద్వారా చేస్తాం కదా. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో డాకర్ ఇమేజ్ అనేది ఎలాంటిదంటే ఇదొక ప్రోటోటైప్ అనమాట. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్న ముందు మనం ఏం చేస్తాము, ఒక ప్లాన్ అనేది గీసుకుంటాం, దాన్ని ఏమంటాం ప్రోటోటైప్ అంటాం. అదే ఇమేజ్ అనమాట. ఓకే సో నీ హౌస్ ఎలా ఉండబోతోంది అని చెప్పి చూపించడం. ఓకే సో అది చూపించినంత మాత్రాన ఇల్లు అయిపోతుందా, అవ్వదు కదా, రెడీ అవ్వదు కదా. సో ఇమేజ్ అనేది ఏంటంటే స్టాటిక్ వన్ అనమాట. ఓకే సో అది జస్ట్ మనకి రీడ్ ఓన్లీ పర్పస్, అంటే కేవలం అది మనకి ఏం జరగబోతోంది అని చెప్పి ఒక పిక్చర్ ఇవ్వడానికి. నేను ఏదైతే బిర్యానీ క్రియేట్ చేశానో ఎలా చెయ్యు అని చెప్పి ఒక పేపర్ మీద ఇన్స్ట్రక్షన్స్ రాశాను కదా, అదే ఇమేజ్ అనుకోవచ్చు మనం. ఓకే సో ఆ ఇమేజ్ని నేను పిక్ తీసి వాట్సాప్లో అతనికి పంపించాను, దట్ ఈజ్ ఇమేజ్. సో ఆ ఇమేజ్ అతను చూసినంత మాత్రాన బిర్యానీ రెడీ అయిపోతుందా, అవ్వదు కదా. సో కావలసిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ ఇమేజ్లో కనిపిస్తాయి. ఇగో నా ఆపరేటింగ్ సిస్టమ్ ఇది, నా యొక్క జావా వెర్షన్ ఇది, లేకపోతే పైథాన్ వెర్షన్ ఇది, ఓకే లైబ్రరీస్ ఇవి వాడుతున్నా, ఇవి వెర్షన్స్, డిపెండెన్సీస్ ఇవి వెర్షన్స్, ఇవన్నీ కూడా నువ్వు వాడు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ రాసి ఒక పిక్ తీసి నేను పంపించాను అనుకోండి, అదే ఇమేజ్ అనమాట. ఓకే సో ప్రెజెంట్ నా యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఒక రీడ్ ఓన్లీ కాపీ, ఒక ప్రోటోటైప్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇమేజ్ అంటాము. ఓకే సో అంటే ఇమేజ్ ఉన్నంత మాత్రాన మనకి యాక్షన్లోకి వెళ్ళిపోయినట్టు కాదు. మీకు అర్థమవుతుందా? సో మన ఎన్విరాన్మెంటు, మన కోడ్ ఏదైతే ఉందో ఇదంతా ఎలా ఉండాలి అని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే, ఆ ప్రోటోటైప్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇమేజ్ అంటాం.
ఓకే, సో ఆ ఇమేజ్ అన్నది రెడీ అయిపోతే మనకి అప్లికేషన్ రన్ అయిపోయినట్టు కాదనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఆ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఏదైతే నేను ఆ ఇన్స్ట్రక్షన్స్ పేపర్ అతనికి పంపించానో ఇమేజ్, అది ఫాలో అవుతూ అతను స్టార్ట్ చేసాడు అనుకోండి వర్క్. ఓకే, సో దాన్ని కంటైనర్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో దాన్ని కంటైనర్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, మనం ఏదైతే ఈ ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా ఒక రీడ్ ఓన్లీ ఇమేజ్ మనం పంపిస్తూ ఉన్నామో దాన్ని ఎప్పుడైతే యాక్షన్లోకి తీసుకువెళ్తాడో, దాన్ని ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ చేస్తాడో, వర్క్లోకి తీసుకొని వెళ్తాడో అప్పుడు దాన్ని ఏమంటాము, కంటైనర్ అంటాం అనమాట. ఓకే, సో ఈ కంటైనర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంకా యాక్చువల్ అప్లికేషన్ రన్ అవుతూ ఉన్నట్టు దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఏదైతే ఇమేజ్ అన్నది రీడ్ ఓన్లీ కాపీ, జస్ట్ ప్రోటోటైప్ లాంటిది. ఓకే, సో మన హౌస్ ప్లాన్ లాంటిది, ఎప్పుడైతే అది ఫాలో అవుతూ మనం హౌస్ కట్టడం మొదలు పెడతామో అప్పుడు దాన్ని కంటైనర్ అంటారు. సో ఏదైతే మన ఇన్స్ట్రక్షన్స్ డాకర్ ఇమేజ్ ఉంటుందో దాన్ని యాక్చువల్గా రన్ చేయడం మొదలు పెడతామో ఆ కోడ్ని, ఆ ఎన్విరాన్మెంట్ని అంతటిని వర్క్లోకి, యాక్షన్లోకి ఎప్పుడైతే తీసుకువెళ్తామో దాన్ని కంటైనర్ అంటాము అని చెప్తున్నాం కదా. సో ఇది ఏదైతే యాక్షన్లోకి తీసుకువెళ్ళాలో, దీన్ని రన్ చేయాలో, దీని అంతటిని చెయ్యాలంటే మనకు ఒక సిస్టమ్ కావాలి కదా. ఓకే, సో ఆ సిస్టంలో మనం ఏం చేస్తాము, ఈ ఇమేజ్ నుండి మనం యాక్షన్లోకి తీసుకువెళ్ళి కంటైనర్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా చేయటానికి మనకి ఏదైతే సిస్టమ్ కావాలో అదే డాకర్ ఇంజిన్ అనమాట. ఓకే, సో డాకర్ ఇంజిన్ అనేటటువంటి ఒక సిస్టంలో మనం ఏం చేస్తాము అంటే, సో ఇమేజ్ నుండి మనం కంటైనర్ అనేది క్రియేట్ చేస్తాం, అంటే యాక్చువల్ యాక్షన్లోకి వెళ్తాము అని చెప్పడం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే సోర్స్ సిస్టంలో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉందో, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉందో ఎగ్జాక్ట్గా అదే ఎన్విరాన్మెంట్ ప్రతి దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వచ్చే అవకాశమే లేదనమాట. ఓకేనా, ఇక రియల్ టైం ఫ్లో ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ కోడ్ రాశారు అనుకుందాం. సో కోడ్ రాసిన తర్వాత అతను ఏం చేస్తారంటే ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తారు దాని నుండి. సో అతని యొక్క కోడ్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఇదంతా కలిపి ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి దాని నుండి ఇంకా యాక్షన్లోకి తీసుకువెళ్ళాలి, ఒక కంటైనర్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో దీని యొక్క ప్రాక్టికల్ ప్రాసెస్ మీకు కంప్లీట్గా కావాలి అనుకుంటే, మీకు ఇంట్రెస్టెడ్ అయితే గనక ప్రాక్టికల్ సెషన్ ఆన్ డాకర్ అని చెప్పి జస్ట్ కామెంట్ చేయండి. నేను ఫ్యూచర్లో మరొక వీడియో కంప్లీట్ ప్రాక్టికల్గా మీ ముందుకు తీసుకొని వస్తాను. ఈ వీడియో వరకు మీకు కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే నా ఉద్దేశం అనమాట. ఓకే, రైట్. సో ఒక డెవలపర్ కోడ్ అంతా రాసిన తర్వాత దాని నుండి ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. అంటే ఎగ్జాక్ట్గా ఇది వర్క్ అయింది కదా, ఏ ఎన్విరాన్మెంట్లో వర్క్ అయిందో దానికి తగ్గట్టుగా ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. అది రీడ్ ఓన్లీ కాపీ. దాని నుండి ఒక కంటైనర్ అనేది క్రియేట్ చేస్తారు. యాక్షన్లోకి వెళ్తే ఒక డాకర్ కంటైనర్ అనేది వస్తుంది. ఈ కంటైనర్ని టెస్ట్ చేసేటప్పుడు ఇది పర్ఫెక్ట్గా వర్క్ అయింది అనుకోండి. ఓకే, సో దిస్ కంటైనర్ ఈస్ పర్ఫెక్ట్ అని చెప్పి సేమ్ కంటైనర్నే ఇంకా అందరికీ కూడా సెండ్ చేస్తారనమాట. సో ఇంకా ఎక్కడెక్కడైతే ఆ అప్లికేషన్ రన్ అవ్వాలో, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్. ఓకే, సో సర్వర్కి పంపిస్తే సర్వర్లో అది ఎగ్జాక్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా రన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఫ్లో అనేది ఉంటుంది. ఇంకా ఎక్కడా కూడా వర్క్స్ ఆన్ మై మెషిన్ ఓన్లీ అని చెప్పి ఏదైతే ప్రాబ్లం అనుకున్నామో అటువంటి ప్రాబ్లంనే ఈ డాకర్ అన్నది సాల్వ్ చేసేస్తుంది అని చెప్పడం అనమాట. సో ఏదైతే మీకు ప్రాబ్లం అర్థమైంది కదా, వితౌట్ డాకర్, వితౌట్ డాకర్ అయితే సో మనం కేవలం కోడ్ మాత్రమే ఇస్తాము. మన దగ్గర ఒక వెర్షన్, అతని దగ్గర ఒక వెర్షన్ ఉంది అంటే ఇంకా అంతే. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ మారినా, లేకపోతే మనం యూజ్ చేసేటటువంటి ఆ సాఫ్ట్వేర్ వెర్షన్స్ మారినా, ఎక్కడైనా మనకి ఆ వెర్షన్స్ మిస్ మ్యాచ్ అయినా, ఎక్కడైనా సరే వితౌట్ డాకర్ చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ వచ్చాం. సో ఈ డాకర్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేసింది. ఒక దగ్గర ఎగ్జాక్ట్గా వర్క్ అయిందంటే దాని నుండి డాకర్ ఇమేజ్ నుండి కంటైనర్, ఆ కంటైనర్ ఒకసారి టెస్ట్ చేయడం, పర్ఫెక్ట్గా కంటైనర్ వర్క్ అవుతుంది అంటే ఇంకా కంటైనర్లో మొత్తం ప్యాక్ చేసి రెడీగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇంకా ఎగ్జాక్ట్గా అదే అవతలకి డిఫరెంట్ సిస్టమ్స్కి ఆర్ సర్వర్స్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఎలా వర్క్ అవుతుందో ఎగ్జాక్ట్గా అక్కడ కూడా వర్క్ అవుతుంది అని చెప్పడం అర్థమవుతుంది కదా. ఇప్పుడంతా కూడా క్లౌడ్ అలాగే ఈ ఏఐ ఎరా ఏదైతే నడుస్తుందో ఈ టైంలో డాకర్ తాలూకా ఇంపార్టెన్స్ ఇంకా పెరిగిపోయిందని చెప్పాలన్నమాట. ఓకే, సో ఎందుకంటే మనం ఏ ఏఐ బేస్డ్ అప్లికేషన్ రన్ చేసినా కూడా దానికంటూ కొన్ని సాఫ్ట్వేర్స్ మనకి ఉండాలి. ఓకే, సో పైథాన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ టెన్సార్ ఫ్లో, సో ఏవైతే దీనికి కావాల్సినవి మనం
యూజ్ చేస్తామో ఆ సాఫ్ట్వేర్స్ అవి ఎగ్జాక్ట్గా మనకి టార్గెట్ ఎన్విరాన్మెంట్లో కూడా అవే ఉంటే సో అప్పుడు మాత్రమే మనం క్రియేట్ చేసినటువంటి అప్లికేషన్ అక్కడ పనిచేస్తుంది. అలాగే క్లౌడ్లో కూడా సో డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి. సో AWS అని, Azure అని, గూగుల్ క్లౌడ్ అని. సో ఎక్కడైనా మన అప్లికేషన్ ఒకేలాగా వర్క్ అవ్వాలి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి సాల్వ్ అవ్వాలి. ఎక్కడైనా మన అప్లికేషన్ ఇక్కడ ఎలాగైతే వర్క్ అవుతుందో డెవలపర్ సిస్టంలో ప్రతి దగ్గర అలాగే వర్క్ అవ్వాలి అంటే ఇంకా ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ డాకర్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ AI ఎరాలో కూడా ఈ డాకర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ అన్నది పెరిగింది అని చెప్పి చెప్తామన్నమాట. ఇంకా రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ప్రతి అప్లికేషన్కి ఒకే ఒక కంటైనర్ ఉంటుందని కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ లాంటి అప్లికేషన్ తీసుకున్నామంటే మనము ఓకే, సో మల్టిపుల్ కంటైనర్స్ మెయింటైన్ అవుతాయి. లేకపోతే సింగిల్ కంటైనర్ అనుకోండి, అది ఎంతమందిని ఎన్ని హిట్స్ వరకు ఎన్ని విజిటర్స్ వరకు అది బేర్ చేయగలదు. ఓకే, సో మనకి ఎక్కడా కూడా అప్లికేషన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే సో మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనకు ఒక ఇమేజ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇమేజ్ నుండి ఓకే, సో ఏదైతే మనకి ప్రోటోటైప్ ఉంటుందో సేమ్ ఇమేజ్ నుండి మనం మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3 ఇలా మల్టిపుల్ కంటైనర్స్ మెయింటైన్ చేసుకుంటాము. ఒక్కొక్క కంటైనరు కొంత లోడ్ని బేర్ చేయగలదు. అప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక కంటైనర్కి లోడ్ ఎక్కువైపోయిందో ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే ట్రాఫిక్ అంతా కూడా నెక్స్ట్ సెకండ్ కంటైనర్కి పంపించేస్తుంది. అది కూడా బిజీ అయితే నెక్స్ట్ కంటైనర్కి. అర్థమవుతుందా? సో ఇదంతా కూడా మరి చూసేది ఎవరు? ఇలా మనం ఒక సేమ్ ఇమేజ్ నుండి మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేస్తే ఈ మల్టిపుల్ కంటైనర్స్ని మేనేజ్ చేసేది ఎవరు? ఓకే, సో అవసరమైతే దాన్ని స్కేల్ చేయడము. సో మనకి ఎప్పుడైతే ట్రాఫిక్ పెరిగిపోతుందో మరొక కంటైనర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసేసి ఆ లోడ్ని తగ్గించడము. అలాగే ఎప్పుడైతే మనకి ట్రాఫిక్ అంతా తగ్గిపోయింది, ఆ రోజు సేల్స్ ఏమి లేవు, తక్కువ విజిటర్సే వస్తున్నారు అన్నప్పుడు ఈ కంటైనర్స్ని కొన్నిటిని తీసేయడము. ఓకే, అలాగే ఏదైనా ఒక కంటైనర్ ఫెయిల్ అయిపోతే దాన్ని తీసేసి దాని ప్లేస్లో ఒక కొత్త కంటైనర్ క్రియేట్ చేసి దాన్ని పెట్టడము. ఇలాంటివన్నీ ఎవరు చేస్తారో తెలుసా? అదే మనకి క్యూబర్నిటీస్ అనేటటువంటి సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. సో క్యూబర్నిటీస్ ఏం చేస్తుందంటే ఈ మల్టిపుల్ కంటైనర్స్ అన్నిటినీ కూడా మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగ డాకర్ అండ్ క్యూబర్నిటీస్ అన్నది చాలా చాలా పాపులర్ అయిపోయాయి ఈ రోజుల్లో. ఓకే, సో ఈ వీడియోతో మీకు డాకర్ అంటే ఏంటి, క్యూబర్నిటీస్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో మీకు ఇది అర్థమైంది అనుకుంటే మనం నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో కొన్ని ప్రాక్టికల్ సెషన్స్ తీసుకొని వద్దాం. ఓకే, ప్రొవైడెడ్ మీకు ఇంట్రెస్ట్ అయితేనే. ఓకే, సో మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకే, సో అప్పుడు చాలా మందికి కాన్సెప్ట్ వెళ్తుంది. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ అనమాట. మీరు జస్ట్ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అన్నది మరికొంతమంది కొత్త వాళ్ళకి నా యొక్క వీడియోస్ని సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ మన ప్లాట్ఫామ్లో మనం తీసుకొని వస్తున్నాము. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే సో నేను చేసే ఏ వీడియో అయినా మీ వరకు చేరుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.